హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అంత బాగున్నారు కదా? ఈరోజు కూడా మీ వెరైటీ కిట్టు ఒక వెరైటీ రెసిపీతో వచ్చేసింది. ఫ్రెండ్స్, పనీర్ టిక్కా అంటే ఎంతమందికి ఇష్టం? నాకైతే పిచ్చ ఇష్టం అండి. ఎప్పుడు రెస్టారెంట్కి వెళ్ళినా కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ పనీర్ టిక్కాకే ఇస్తాను. చికెన్ టిక్కా కన్నా అద్దిరిపోతుంది తెలుసా? సో ఇలా కానీ చేశారంటే ఇంకా సూపర్ అక్క, సూపర్ రెసిపీ అక్క అని మీరే నాకు కామెంట్ చేస్తారు. ఫ్రెండ్స్, మరి ఎలా చేద్దామో చూద్దామా? ఇదైతే సేమ్ పక్కగా రెస్టారెంట్ స్టైల్లో వస్తుంది. మరి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందనేది నాకైతే కామెంట్ చేయండి. వీడియో చివరి వరకు చూడండి. పర్ఫెక్ట్ రెసిపీ అయితే మీరు చేసేయచ్చు. అండ్ చాలా చాలా ఈజీగా చెప్పాను అండ్ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్న వాళ్ళైతే స్నాక్స్ బాక్స్కి పర్ఫెక్ట్ రెసిపీ అనమాట. ముందుగా క్యాప్సికమ్ ముక్కలుగా కోసుకోవాలి. మనకి ఎక్కువగా దొరికేది గ్రీన్ క్యాప్సికమ్ కదా, నాకైతే ఎల్లో రెడ్ కూడా తీసుకున్నాను. చూడడానికైతే బాగుంటుంది, బట్ టేస్ట్ మాత్రం అన్ని క్యాప్సికమ్ ఒకలాగే ఉంటాయి. సో ఆ తర్వాత ఇలా గడ్డ పెరుగు అయితే తీసుకోవాలి. మనకి బాగా కడిలుగా ఉన్న పెరుగు పనికిరాదు, కొంచెం గడ్డగా ఉన్నదైతేనే పర్ఫెక్ట్గా వస్తుంది. దానిని ఒక కాటన్ క్లాత్లో వేసేసి చక్కగా వాటర్ అంతా కూడా స్క్వీజ్ చేసేయాలి. అప్పుడు లోపల ఇలా చూసారా, పర్ఫెక్ట్గా పెరుగు అనేది ఇలా వేరైపోతుంది. చూడండి, ఇలా వచ్చేస్తుంది. ఆ తర్వాత శనగపిండి ఒక 2 లేదా 3 స్పూన్లు శనగపిండి తీసుకోండి. బేసన్ పౌడర్ అంటాం కదా, అది తీసుకొని వేడి వేడి ఆయిల్ కావాలండి. చక్కగా మరిగి కాగిన ఆయిల్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తుంది. ఆ ఆయిల్ని మనం ఈ శనగపిండిలో వేసేసి చక్కగా మొత్తాన్ని కూడా కలిపేసుకోవాలి. ఎంత బాగా కలపాలి అంటే ఆయిల్ మొత్తం కూడా ఈ శనగపిండిని ఉడకబెట్టేయాలన్నమాట. అప్పుడు మనకి శనగపిండి యొక్క పచ్చివాసన అనేది మనకు అసలు ఎక్కడా కూడా తెలియదు. చూడండి, ఈ కన్సిస్టెన్సీ వచ్చేస్తుంది మనం ఆ వేడి ఆయిల్లో బాగా కలిపినట్లయితే. ఆ తర్వాత మనం వడకట్టు పెట్టుకున్నాం కదా పెరుగు, ఆ పెరుగు మిశ్రమాన్ని కూడా వేసేసేయండి. వేసి మనం మసాలాలు అనేది ప్రిపేర్ చేసేసుకోవాలి. సో ఒక హాఫ్ స్పూన్ కారం, హాఫ్ స్పూన్ లేదా ఫుల్ స్పూన్ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, మిరియాల పొడి, ధనియా పౌడర్, జీరా పౌడర్, గరం మసాలా ఇవన్నీ కూడా వేసి బాగా కలుపుకోండి. ఎంత బాగా అంటే మొత్తం కూడా కలిసిపోవాలన్నమాట. ఇలా వస్తుంది కన్సిస్టెన్సీ. ఆ తర్వాత కొంచెం వాటర్ అయినా యాడ్ చేసుకోండి. లేదు అంటే మనకి పెరుగులో కొంచెం వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ అయినా కూడా యాడ్ చేసి ఇలా చేసుకున్న తర్వాత నేనైతే దొడ్ల పనీర్ తీసుకున్నాను. ఇంట్లో పన్నీర్ ఎలా చేయాలనేది కూడా నేను చెప్తాను. మ్యాక్సిమం నేను ఇంట్లోనే చేస్తాను, కానీ ఈసారి బయట తెచ్చాను అనమాట. సో ఇది 1 ఇంచుకి వచ్చింది వాళ్ళు ఇచ్చింది. నేను హాఫ్ ఇంచెస్గా మందం హాఫ్ ఇంచెస్ ఉండేటట్టు ఇలా క్యూబ్స్గా కట్ చేసుకున్నాను. సో ఆ కట్ చేసుకున్న పీసెస్ని మొత్తాన్ని కూడా వేసేయాలి. ఉల్లిపాయలు, క్యాప్సికమ్, అలాగే పన్నీర్ మొత్తాన్ని కూడా మనం తయారు చేసి పెట్టుకున్న మసాలా మిశ్రమంలో కలిపేసి ఒక్క 20 మినిట్స్ కానీ 10 మినిట్స్ కానీ ఉంచేసేయండి. సూపర్గా దగ్గరికి వచ్చేస్తుంది. అప్పుడు మీ దగ్గర ఇలాంటి స్టిక్స్ ఉంటే వాటికి పెట్టండి, లేదు అంటే టూత్ పిక్స్కి పెట్టినా కూడా చాలా బాగుంటుంది. సో ఈ స్టిక్స్ నేనైతే మీషోలో పర్చేస్ చేశాను. ఆ తర్వాత ప్యాన్ ఉంటుంది కదా, చక్కగా మందంగా ఉన్న ప్యాన్ మాత్రమే తీసుకోవాలి. ఇవి నాన్ స్టిక్ కన్నా కూడా ఇలా మందంగా ఉండే ప్యాన్ అయితేనే పర్ఫెక్ట్గా వస్తాయి. ఓవెన్ ఉన్న వాళ్ళైతే ఓవెన్లో పెట్టి ఒక 45 మినిట్స్ టైం పెట్టేసి వదిలేశారంటే ఇంకా బాగా వస్తుంది. సో మనకి మ్యాక్సిమం ఓవెన్ తక్కువ కాబట్టి ఇలా ప్యాన్ మీద పెట్టేసి మొత్తాన్ని కూడా వేయించేయండి. ముందుగా బటర్ వేసి అప్లై చేసాము.
ఆ బటర్ కొంచెం వేడైన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ పన్నీర్ ముక్కల్ని స్టిక్స్ని దాని మీద పెట్టేసేయండి. చక్కగా ఒకవైపు కాలిన తర్వాత మరోవైపుకి టర్న్ చేసుకుంటూ మనం కాల్చుకోవాలన్నమాట. అయితే ఈ ముక్కలన్నీ కూడా పచ్చివాసన పోయి మంచి స్మెల్ అయితే వస్తుందండి. అబ్బా ఎంత బాగుంటుందో. సో ఒకవైపు ఇలా కాలి మనకి తెలుస్తుంది. సో అప్పుడు ఇంకొక వైపుకి తిప్పుకోవాలి. అలా 4 సైడ్స్ కూడా తిప్పుకొని లోపల వరకు ఉడికేలాగా మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడికించేసేయండి. ఎంత బాగుంటుందో తెలుసా. మీరైతే నాకు తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది మాత్రం కామెంట్ చేయకుండా మాత్రం వదలకండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. కొంచెం పొడి పొడిగా ఉంది అనుకుంటే ఇంకొంచెం నెయ్యిని కానీ నూనెను కానీ ఇలా అప్లై చేసుకుంటూ ఉంటే సూపర్ జ్యూసీగా ఉంటుంది. అండ్ పనీర్ అనేది గట్టి పడిపోకుండా చక్కగా మెత్తగానే కుక్ అవుతుంది. సూపర్గా ఉంటుంది. మీరు ఎప్పుడైనా రెస్టారెంట్కి వెళ్తే ఈ పన్నీర్ టిక్కా ఆర్డర్ చేసి ఉంటే నాకైతే చెప్పండి. తర్వాత ఇలాంటి గ్రిల్ ఉంటే కనుక గ్రిల్ మీద ఒక్కసారి పెట్టి హై ఫ్లేమ్ కాదు లో ఫ్లేమ్లోనే పెట్టండి. హై ఫ్లేమ్ పెడితే మనం స్టిక్స్ వాడాం కదా, స్టిక్స్ కాలిపోయే ప్రమాదం ఉంటుంది. సో లో ఫ్లేమ్లోనే పెట్టండి. ఒకవేళ మీ దగ్గర ఇనుప చువ్వలు కనుక ఉన్నట్లయితే ఇలా హై ఫ్లేమ్లో పెట్టేసి లోపల వరకు కూడా మంట తగిలేలాగా కాల్చుకుంటే మనకి మాడిపోకుండా లోపల ఎక్కడా కూడా పచ్చిదనం లేకుండా సూపర్గా వస్తుంది. చూసారా? మరి చూస్తుంటేనే మీకు ఎంతమందికి నోరూరుతుందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఒక్క నిమ్మకాయ బద్ద, టమాటో సాస్, మయోనైజ్ ఏదైనా సరే పర్ఫెక్ట్.